ఏలూరు జిల్లా పోతవరపాడు మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ పై వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. రాత్రి క్లబ్ పై దాడులు చేసి 150 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు సమాచారం. మొత్తం 14 లక్షల రూపాయల నగదుతో పాటు 120 కార్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, నోయిలి నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలం పోతపాడులో ఈ ప్యాకెట్ జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి నిన్న ఆదివారం కూడా కావడంతో పెద్ద ఎత్తున ఈ ప్యాకెట్ శిబిరంపై పోలీసులు దాడి చేశారు. ప్రధానంగా ఆ మ్యాంగో బే రిక్రియేషన్ క్లబ్ లో 13 ముక్కల ఆటకు సంబంధించి ఆ కోర్టు గతంలో తీర్పు ఇచ్చి ఇటువంటి దూరం కాకుండా సరదాగా ఆడుకునే తీసుకోవాలని కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆర్డర్ ను బేస్ చేసుకుని వీరికి 13 ముక్కల ఆడతో జోటం సూచనలు నిర్వహిస్తా ఉన్నారు. దీనికి సంబంధించిన అధికారులు వెళ్ళినా కూడా ఈ ఆర్డర్ అడ్డుగా పెట్టుకుని తమ రైడ్ చేసే అవకాశం లేదంటూ కూడా వారిని జ్ఞానం చేసేవాళ్ళు. అయితే దీనికి సంబంధించి అసలు పోలీసులు ఫిర్యాదు రావడం, జిల్లా ఎస్పీ కూడా దీనిపై తీవ్రంగా స్పందించడంతో నిన్న ఆదివారం ఒకేసారి ప్రణాళికబద్ధంగా 4 వైపుల నుంచి కూడా ఆ పోలీసులతో దాడులు చేశారు. ఆ లోపల దాదాపు 150 మంది ప్యాకెట్ రైలు దోహదం కూడా గుర్తించి పరంపరలు ఉపయోగిస్తున్నారు. వారి నుంచి దాదాపు 14 లక్షల నగదుతో పాటు దారిలో కార్లు, మోటార్ బైకులు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఈ రోజు వారిని విచారించి మరి కాసేపులో నిండు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి మొత్తం కావచ్చు, అలాగే దోషాలపై నిఘా పెట్టిన ఆ అధికారులు వాటిని పూర్తిగా నియంత్రించే విధంగా తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇటీవల కలెక్టర్ ఐపీఎస్లతో జరిగిన సమావేశంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటువంటి అంశాలపై ఆ ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు వరుసగా దాడులు చేయాలని గమనించారు. అందులో భాగంగా నిన్న ఆగిరిపల్లిలో ఈ దాడి కూడా జరిగిందని చెప్తున్నారు. ఇటువంటి ఏమైనా దోషాలు నేర్పితే అన్న మూసివేయాలని అది జరిగించుకుంటారు కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.